అరగంట ఆగిపోయాడు. హలో 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 తర్వాత ఇది వచ్చి మనం బిఫోర్ హట్ హౌసెస్ హాల్ బ్లాక్ అన్నీ పగిలిపోయింది. మన ఏ ఉంది అది కూడా క్రాక్ లేదు.
गणपति कुंभवामहे ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पद आनशृण्वन् भोजनायमानोन्नाङ्गेदशसामेत्यग्रे भागं देवेभ्यो विददात्यायन् स्वचन्द्रमान् स्कृतिदीर्घमायुः विद्युन्नया पतन्ति विद्योन्पतन्ति मे आप्यागाम्यानि जनिष्ठो आपोदर्यस्यादप्रोर्वशीतमदीर्घमायुः सदं जीवश्चरुदवर्धमानसदं हेमन्तान् सदमवसन्तान् सदमिन्द्राग्निसविदाहविषेमं पुनर्दुः अस्तो देवावभवत्यो म्यास्मदेवीरजराश्रविष्टाः ते यज्ञं वादृशा संवत्सनो लग्गस्वस्तिः हिरण्यरूपहिरण्यसंसर्गमान्नवाप्येदु हिरण्यवर्णः हिरण्ययात्परेयो निर्निषद्या हिरण्यदादत्यन्नमस्मैः हृद्यामस्वामंसनुयावमाजमानो मन्त्रं नरुदेहमयातम् यशोनपक्वं मधुगोष्वन्तराभूतां च अश्विनो पुनरागा पुनर्नवः सर्वाङ्गं सर्वं ते चक्षु सर्वमाजुष्टदेविदम् हर्यमणं बलसुरेन्द्रं दानं चोदय वाचकं विष्णुं सरस्वतीगं सवितारञ्जलाजनम् इन्द्रावरुणा सौमणसमदृष्टं रायस्फोषं अस्मादु दत्तं दीर्घायुत्वाय प्रतिर्गन्नआयुः श्रियै जागाश्रियाय स्त्रियं वयोजनदृभ्यो ददातु श्रियं वसाना अमृतं तमायन् भवन्ति पूर्वोक्ति हरिः ओम् सप्तते अग्ने समितः सप्तजिह्वा सप्तहोतारा प्रणस्वाघुतेन पूर्णमाहुतिं ज्योति स्वाहा पूर्णाहुतिं मुक्तं ज्योति स्वाहा ॐ वेदिर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ज्योतिर्नग् स्वाहा ॐ मुहूर्तस्तु मुहूर्त अस्तु ముందురా రాండి మీరు రండి ఐదు నిమిషాలు పెట్టేసి తీసుకోండి అది పెట్టుకో రక్షణ अयं मुहूर्त सुमुहूर्त अस्तु तथैव लग्नं सुदिनं तदेव कालाबलं चन्द्रबलं तथैव विद्याबलं तदेव लक्ष्मीपतेरेन्द्रियुगं स्मरामि एक्सलेंट constructed 25 houses from one house is completely 5,000 completely 2 BHK, one storeroom, one living room with bathroom and also gas facilities, everything. It's a 500 model. Yeah. Two bedroom. Next will go there. Yes. Double. We are really interested to district administration and district administration is indebted to. Okay. Side को चेंज संबंधाలు మాట్లాడండి బాబు కిందకు బాగు దిగుపాది ఇల్లు
ఇల్లుగల్ అవ్వాలి బర్త్డే అమ్మా గ్రాండ్ ఇల్లుగల్ అవ్వాలి కోటి సార్థకోటి హలో 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 గౌరవ సార్ వాళ్ళకి గౌరవ సార్ వాళ్ళకి ఐఏఎస్ గారిని వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ సభ్యులు అయినటువంటి గౌరవనీయులైన శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారిని శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ విద్యా సలహాదారులు మరియు మార్గదర్శకులు అయినటువంటి గౌరవనీయులైన శ్రీ పళనిస్వామి గారు రిటైర్డ్ ఐఏఎస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ తమిళనాడు, because of your even chairman of forensic district గృహాలు పొందినటువంటి లబ్ధిదారులంతా కూడా ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని అనుసరిస్తూ వేదిక వద్దకు అందరూ కూడా రావాలి. ఎవరైతే గృహాల లబ్ధిదారులు ఉన్నారో వారందరూ సుబ్బమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గుండ్ల సముద్రం ఎస్టీ కాలనీ గ్రామ వాస్తవ్యులు సుబ్బమ్మ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే డిసిఎంఎస్ చైర్మన్ కె సూరి గారు, రాష్ట్ర చేనేత అధ్యక్షులు శ్రీరామదాస్ గంగాధరం గారికి, వేముల చంద్రశేఖర్ తిరుపతి అయినటువంటి గౌరవనీయులైన శ్రీ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఐఏఎస్ గారిని, వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారిని, ప్రారంభించే ముందు లేచి నిల్చోవలసిందిగా కోరుచున్నాము. సరస్వతి 2 గంటలు కూర్చోబెట్టి వాళ్ళకి మా నాన్నలు శుభమాలను ఆల్మోస్ట్ 25 మినిట్స్ మేము ఫ్రెండ్లీగా మాట్లాడాము. సో శుభమానాలు మీరు వేదిక రావాలని అప్పుడే తెలుసుకున్నాం. సో అలాగే మన చీఫ్ మినిస్టర్ గారికి మాట్లాడితే మాకు ఒక మంచి అవకాశం ఇచ్చిన మా
మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ని ఎప్పుడు మర్చిపోము. మాకు ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఉండి ఈ గ్రామానికి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వస్తున్నారు. అట్టనే ఈ గ్రామం ఈ రోజు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది. దీనికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన గ్రామం ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఆదర్శ గ్రామానిగా, ఒక మోడల్ గ్రామానిగా మనం శ్రీనివాస సర్వీసెస్ ట్రస్ట్ విద్యా సలహాదారునిగా ఆయన తన విశాల అనుభవాన్ని వినియోగించారు. విద్యా కార్యక్రమాలను మరియు కమ్యూనిటీ అభివృద్ధిని మరింత బలోపేతం చేస్తున్నారు. డాక్టర్ ఆర్ పళనిస్వామి గారిని మన హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ గౌరవనీయులైన శ్రీ పళనిస్వామి గారిని టీవీఎస్ శ్రీనివాస సర్వీసెస్ ట్రస్ట్ గురించి క్లుప్తంగా తెలియజేయవలసిందిగా మేము మిమ్మల్ని స్వాగతిస్తున్నాం సార్. అనువాదించడానికి ఐసిడిఎస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ బి వినీషా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. District Collector, District Magistrate of Tirupati District, Dr. S. Venkateswar Garu IAS, Honorable MLA Venkatagiri Constituency, Sri Urugondala Ramakrishna Garu, Assistant Collector Training, Revenue Division Officer Sri Kalagasti Sri Bandu Prakash Reddy Garu, District ST Welfare and Empowerment Officer Sri B. Raju Shomu Garu, Executive Engineer Tirupati District Sri B. Narendra Kumar Garu, DEE Electricity Department. కార్యక్రమాలు అన్ని ప్రభుత్వం యొక్క సహకారంతోనే ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండ్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక వేదికమైనటువంటి గౌరవనీయులు పెద్దలు, మన జిల్లా కలెక్టర్ అయినటువంటి డాక్టర్ వెంకటేశ్వర గారికి, అదేవిధంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం అంతా ఏర్పాటు చేసి మరి టీవీఎస్ సంస్థ తరఫున వాళ్ళ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పళనిస్వామి గారు, నాగేశ్వరరావు గారు, అదేవిధంగా భానుప్రకాష్ ట్రైనింగ్ కలెక్టర్ భానుప్రకాష్ రెడ్డి గారు, అంకమ్మ గారు, ఇక్కడ మా సోదరులు సోదరిమణులు పత్రికా సోదరులు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మన ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఒకటే, మన రాష్ట్రాన్ని పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం. అందులో P4 అని చెప్పనేసి పెట్టి ప్రైవేటు ప్రభుత్వం రెండు కలిసి చేసే విధంగా ఇప్పుడు ఈ ప్రోగ్రాం కూడా ప్రభుత్వం ఉంది, ప్రైవేటు ఉంది. ఎందుకంటే రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అన్నీ కూడా మనం చేస్తున్నాం. వాళ్ళు టీవీఎస్ సంస్థ ద్వారా ఇళ్ళు కట్టించారు, బాగా వాళ్ళని అభినందించాలి మనం. ఎందుకంటే ఎక్కడో చెన్నై, ఇక్కడ సంబంధం లేదు, అయినా కూడా ఒక ఆఫీసు వెంకటగిరిలో పెట్టి పేదవాళ్ళు ఎస్టీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి మంచి ఇళ్ళు కట్టించాలనే కాన్సెప్ట్తో ఈరోజు మోడల్గా బాగా కట్టారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ నామ్స్ ప్రకారం పెట్టి 500 చదరపు అడుగులు స్థలంలో బాగా కట్టారు. అందుకని ఇప్పుడు మనం కూడా టిక్కో ఇళ్ళు కూడా చాలా బాగా కట్టాం, అవి కూడా త్వరలోనే ఇవ్వబోతా ఉన్నాం. ఇంకా కూడా ఎవరు కూడా రాబోయే రోజుల్లో ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఉండకూడదు అనేది మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరికి కూడా 29 లోపలనే ఎవరైతే ఇళ్ళు లేవో అందరూ కూడా అప్లై చేయండి, మా నోటీసులు పెట్టండి, మేము ఇస్తాం. ఇట్లా టీఎస్ సంస్థ వాళ్ళు కూడా కొంత హెల్ప్ చేస్తారు. అందరం కలిసి అందరికీ ఇళ్ళు ఇచ్చి ప్రతి ఒక్కరిని సొంత ఇళ్ళు ఉండేలాగా వాళ్ళని ఏర్పాటు చేద్దామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోలేక మనకి ఇల్లు లేదని చెప్పని కూడా బాధపడతా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇల్లు ఇస్తే చాలా ఆనందంగా జీవిస్తారు. వాళ్ళకి అదేవిధంగా కొన్ని మరి ఎస్టీలకి గొర్రెలు కూడా ఇస్తా ఉన్నారు. ఆ గొర్రెలు 10 ఇస్తే వాటి ద్వారా కూడా ఆ కుటుంబం కొంచెం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యమంత్రి ఉద్దేశం ముఖ్యంగా పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన ఉద్దేశం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రైవేటు వాళ్ళు కూడా భాగస్వాములు కలుపుకొని
ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరైనా లేనటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ అన్ని రకాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తా ఉన్నాం. ఈరోజు ఉదయంతో 7 గంటలకు స్టార్ట్ చేశాం. పక్క రాష్ట్రంలో తమిళనాడులో ధనిక రాష్ట్రం బ్రహ్మాండంగా నిధులు వస్తాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి కంపెనీలు ఫ్యాక్టరీలు ఉన్నాయి, ట్యాక్సులు బ్రహ్మాండంగా వస్తాయి. అయినా కూడా చెన్నైలో వచ్చేది 1000 రూపాయల పెన్షన్. ఈరోజు కర్ణాటకలో వచ్చేది కూడా అంతే. ఈరోజు మన ఆంధ్రాలో 4000, 6000, 10,000, 15,000 టోటల్గా సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్లు ఇస్తా ఉన్నాం మన ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వంలో ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు తెలియదు, డేట్ లేదు. 15వ తారీఖు ఇచ్చేవాళ్ళు, 10వ తారీఖు ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఒకరోజు సెలవు వస్తుందంటే ముందు రోజే మీ ఇళ్లకు వచ్చి పెన్షన్ ఇస్తా ఉన్నాం. అది చంద్రబాబు నాయుడు పరిపాలన. కాబట్టి ఈ రాష్ట్రం బాగుండాలన్నా, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నా, మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా ముఖ్యమంత్రి 20 సంవత్సరాల ముందుగా ఆలోచిస్తాడు. మీరు చూశారు హైదరాబాద్ని హైటెక్ సిటీని చేసేటప్పుడు ఒకనొకప్పుడు ఎగతాళి చేశారు. హైటెక్ సిటీ అంట ఏం పనిలే చంద్రబాబు నాయుడు అని రకరకాలుగా మాట్లాడారు. ఈ రోజు అదే హైటెక్ సిటీ ఒక సింగపూర్ అయింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో 2047కి మన విజయవాడ దానికన్నా బ్రహ్మాండంగా చేయాలనే కాన్సెప్ట్ తో ఈరోజు 33,000 ఎకరాలను తీసుకొని అన్ని రకరకాలుగా అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఆగ మేఘాలుగా పనిచేస్తా ఉంది. ఇంకో ఆయన ఉన్నాడు 3 ముక్కలు ఆటాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. 3 రాజధానులంట. ఏ రాష్ట్రంలో లేవు. ఆయన మాట్లాడే మాటలు అలా ఉంటాయి. కాబట్టి మన రాష్ట్రం బాగుండాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి. కాబట్టి శాశ్వతంగా ఉండాలి. అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకుని ఈ రోజు ఏ విధంగా పరుగులు తీస్తున్నాడో ఒకసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం సుందరం టీవీఎస్ వాళ్ళని అభినందించాలా. ఇంకా వెనకబడ్డటువంటి మండలాలు, గ్రామాలు ఉన్నాయి. ఎక్కడైతే ఎస్టీ ఉన్నారో అలాంటి వాళ్ళని గుర్తించి మేము కూడా చెప్తాం. వాటికి చేస్తే మీకు మీ సంస్థకు కూడా మంచి పేరు వస్తుంది. మీ సంస్థ ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. శ్రీ 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 స్తంభాలగిరీశ్వర స్వామి వారి దేవస్థానము, దేవుని వెల్లంపల్లి, దక్కిలి మండలం, తిరుపతి జిల్లా తిరునాళ్ల మహోత్సవములకు ఇదే మా ఆహ్వానం. ఏప్రిల్ 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు. 5వ తేదీ ఉదయం 7 గంటలకు ధ్వజారోహణం, అంకురార్పణ, 9 గంటలకు అభిషేకం, సాయంత్రం 6 గంటలకు పొందు సేవ. 6వ తేదీ ఉదయం 9 గంటలకు స్వామివారి చిత్రపటం, గిరిజన సాంప్రదాయ ప్రకారం గిరిజన మేళాలతో ఊరేగింపు ఉత్సవం. రాత్రి 7 గంటలకు శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం. రాత్రి 12 గంటలకు ఉత్సవమూర్తుల గ్రామోత్సవం. 7వ తేదీ ఉదయం 9 గంటలకు వసంతోత్సవం. రాత్రి 7 గంటలకు తెప్పోత్సవం. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమములు కలవు. ఇట్లు దేవుని వెల్లంపల్లి గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు మరియు కార్యనిర్వహణ అధికారి.